ఈరోజు బీరకాయ పప్పు మాగాయ పచ్చడి టేస్టీ వెజ్ మీల్. ఇది నాన్ వెజ్ ఎంత బాగుంటుందో వెజ్ కూడా అంతే బాగుంటుంది. ఫస్ట్ మాగాయ పచ్చడితో ఒక 2 ముద్దలు కానిచ్చేసిన తర్వాత అప్పుడు మనం పప్పుతో స్టార్ట్ చేయాలన్నమాట. ఇది వెజ్ మీల్ ఒక సాంప్రదాయ పద్ధతి. బీరకాయ పప్పు కలుపుకుని అలా పెద్ద ముద్ద పెట్టుకుంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. బీరకాయ పప్పుకున్న స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో ప్రత్యేకంగా నెయ్యి వేసుకోకర్లా. ఆ నేతి టేస్ట్ ఎలా వస్తుందో దానికి న్యాచురల్గా తెలియదు, కానీ చాలా బాగుంటుంది. పప్పులో ఎండుమిర్చి కానీ వెల్లుల్లి కానీ పచ్చిమిర్చి కానీ ఏది వదలను, అన్నీ తినేస్తా. ఎవరో ఒకళ్ళు మన ఫేస్బుక్లో కామెంట్ పెట్టారు, ఇంత తింటున్నారు అయినా సరే అలా సన్నగా ఎలా ఉన్నారండి అని చెప్పి. ఆ మేడం ఎవరో కానీ నిజంగా చాలా నవ్వు వచ్చింది నాకు. ఆవిడతో నేను చెప్పింది ఏంటంటే క్యాలరీ బ్యాలెన్స్. అంటే మనం హెవీ మీల్ తిన్న తర్వాత మళ్ళీ ఫుడ్కి బాగా గ్యాప్ తీసుకోవాలి. ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటే వెయిట్ పెరగం. మనం హ్యాపీగా ఫుల్గా ఫుడ్ తింటూ వెయిట్ ఎలా తగ్గాలో నేను చెప్తాను, నన్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు మాగాయ పచ్చడి విత్ పప్పు అనమాట. అది మాగాయ పచ్చడిలో ఉన్న ఎండుమిర్చి సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. అది బీరకాయలో చాలా చాలా విటమిన్స్ ఉంటాయి, పీచు పదార్థం ఉంటుంది, పప్పులో ప్రోటీన్ ఉంటుంది. సో చాలా హెల్తీ ఫుడ్, ఎక్సలెంట్గా ఉంది. ఫినిష్ అయిపోయింది. వెజ్ మీల్స్ ఫినిషింగ్ టచ్ పెరుగు విత్ మాగాయ పచ్చడి. తృప్తిగా వెజ్ మీల్ ఫినిష్ చేశా, చాలా బాగుంది. బీరకాయ పప్పు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి.